కానీ హరీష్ రావు దూకుడు స్వభావం ఎక్కువ. అంటే కేసీఆర్ ఇంత సక్సెస్ గానీ కారణం హరీష్ రావు కూడా. హరీష్ రావు మాకంటే ఎక్కువ పావులెత్తు ఎక్కువ పనిచేసిండండి. మాకంటే దూకుడు కదా, అప్పటి నుంచి దూకుడు. ఇవన్నీ సమయస్ఫూర్తి, పనిచేసే విధానంలో ఆయనకు ఆయన అందవేసిన చెయ్య ఏ మాటక. కానీ ఈ 1200 మంది చనిపోయినారు అంటే దానికి అసలైన కారణం హరీష్ రావే. అట్లా ఆత్మహత్య చేసుకోవడానికి కిరోసిన్ పోసుకొని తగలబెట్టుకోవడానికి హరీష్ రావు ప్రేరేపించిండు అనేది కూడా అంటారు. నిజమేనా? అగ్గిపేట దొరకలేదు హరీష్ రావుకి ఆ రోజు? లేదండి, అట్లాంటిది ఏం లేదు, జరగలేదు. నిజంగా పోసుకుందాం అనుకుంటా ఒక స్ట్రాటజీ అనుకోవచ్చు హరీష్ రావు. సరే, హరీష్ రావు ఏం చేసిండు అనేది నేను లోపల ఉన్నా, నాకు బయటనైతే విషయాలు తెలియదు. తర్వాత తెలుస్తుంది కదా మీకు. తెలుస్తాయి. కానీ హరీష్ అలాంటి పనులు, తప్పుడు పనులు చేసేటోడైతే కాదు. ఉద్యమాన్ని నడపాలనే తోడు. కానీ ఆయనను చూసే చాలా మంది ఇన్స్పైర్ అయినారు చనిపోవాలనే విధంగా. అంటే ఒక్కటేనండి, శ్రీకాంత్ చారి మొదటి కారణం. అదే శ్రీకాంత్ చారే హరీష్ రావు ఆ విధంగా చేసుకోండు కాబట్టి. లేదు, శ్రీకాంత్ చారి ఆయన సొంత నిర్ణయం. శ్రీకాంత్ సార్ సొంత నిర్ణయం. మనస్తాపానికి పోయిండు. అంటే శ్రీకాంత్ చారి జీవన విధానం ఎట్లా నడిచిందో మాకు తెలియదండి. కానీ శ్రీకాంత్ చారి మొట్టమొదటి బలిదానం. దాని తర్వాతనే ఉద్యమానికి ఊపిరి వచ్చింది. 1200 మంది విద్యార్థులు చనిపోయిన, మన మిగతా లోకం ఇవ్వలేవు చనిపోయిన టీఆర్ఎస్ కార్యకర్తలు కానీ, టీఆర్ఎస్ పార్టీ మనుషులు కానీ, కేసీఆర్ ఇంటి మనిషి కానీ, కేసీఆర్ పాలోడు కానీ ఎవరు చావలేదండి. మా పిల్లల భవిష్యత్ బాగుపడాలనేటువంటి ఉద్యమ కోణంలో వంటావార్ ప్రోగ్రాం జరిగింది. ఆనాడు అది బగ్గు అన్నది. మిలియన్ మార్చ్ ప్రోగ్రాం కూడా బగ్గు అన్నది. కోదండరామ్ సేవ కూడా మరువలేనిది. అనేక మంది పాట పాడినోడు, డప్పు కొట్టినోడు, దెబ్బలు తిన్నోడు, పోలీస్ తూటాలకు ఎదురు పోయినోళ్ళు, మా మానుకోటలో జరిగినటువంటి మామూలు ఘటన. కానీ ఉద్యమ ద్రోహులందరినీ కూడా దగ్గర తీసుకొని ఉద్యమాన్ని నాశనం చేసిండు ఈయన. ఎవరు? కేసీఆర్. తెలంగాణ వచ్చిన తర్వాత ఉద్యమ ద్రోహులను మమ్మల్ని మెదకులా తరిమి కొట్టిండండి శ్రీనివాస్ యాదవ్ గారు. తలసాని ఆయన తీసుకొని మంత్రి తెచ్చి మెదక్లో కొట్టిండా? మెదకులో మమ్మల్ని తరిమిండండి. ఎందుకు? ఆయన మెదక్ జిల్లా ఇన్ఛార్జో మన్నో మశానో, ఆయన సమైక్యవాది కదా. తలసాని శ్రీనివాస్ యాదవ్ గాని, శ్రీహరి గారు గాని, దయాకర్ రావు, వీళ్ళందరూ ఉద్యమ ద్రోహులే కదండి. తుమ్మల నాగేశ్వరరావు, వీళ్ళందరూ ఉద్యమానికి వ్యతిరేకంగా ఉన్నోళ్ళే కదా. పార్టీ సమైక్యవాదం పార్టీ, సమైక్యవాద తెలుగుదేశం పార్టీలో మెదక్లో ఏమైంది అసలుకి? మెదకుల పార్టీ విస్తరణ కోసం పనిచేస్తే మమ్మల్ని దెబ్బలు కొట్టిండు హనుమంతరావు గారు. మైనంపల్లి హనుమంతరావు గారు హరీష్ రావుని దెబ్బలు కొట్టిండు. హరీష్ రావుని కొట్టిండు. నాకే చెప్పుకున్నాడు, అన్న నన్ను దెబ్బలు కొట్టిండు, మన పార్టీలో తీసుకొచ్చుకున్నాడు. ఏం చేస్తాం ఇప్పుడు మామే అంటే డైరెక్ట్ కొట్టిండా హరీష్ రావు? డైరెక్ట్ మైనంపల్లి హనుమంతరావు హరీష్ రావుని కొట్టిండు, దెబ్బలు కొట్టిండు. నాతోనే చెప్పిండు. అంటే అప్పుడు ఇంత బలంగా లేడు హరీష్ రావు. మైనంపల్లి హనుమంతరావుతో ఇవాళ కూడా గెలవలేడు హరీష్ రావా. మైనంపల్లి హనుమంతరావు పర్సనాలిటీకును హరీష్ పర్సనాలిటీ ఎత్తు సమానమే ఉంటారు కావచ్చు. కానీ ఆయన ఫైల్వాన్. మైనంపల్లి హనుమంతరావు ఆయన ఫైల్వాన్. అనేక సాధక బాధకాలలో అనేక మంది. హరీష్ కూడా చాలా కష్టపడ్డాడు అందులో. కానీ అప్పుడున్న పరిస్థితుల్లో హరీష్ రావుకు ఎఫెక్ట్ అయిందంటారు మైనంపల్లి హనుమంతరావు వల్ల. అంటే పార్టీ విషయాల్లో అంటే వీళ్ళు కూడా జై తెలంగాణ, ఆంధ్ర పార్టీ అని టీడీపీని అంటుండే. ఇవన్నీ కూడా వాళ్ళకు కూడా ఒకటేనండి. కలిసి వచ్చిన టైంలో అందరు కలిసి వచ్చారు. ఆనాడు పార్లమెంట్ మెంబర్ ఉండే మన ఇప్పుడు ఎవరు పొన్నం ప్రభాకర్ గారు, ఇప్పుడు మన రాజగోపాల్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా పార్లమెంట్లో తెలంగాణ కోసం బాగా వీరోచితమైన కొట్లాడారు. బీజేపీ కొట్లాడింది. మీరు వంటవార్పు ప్రోగ్రామ్ లో బండారు దత్తాత్రేయ గారు కానీ చాలా మంది పనిచేసినారు. ఆల్ పార్టీస్ కలిసి తెలంగాణ ఉద్యమంలో పనిచేసినాయి. కానీ తెలంగాణ వచ్చినాక సరే టీడీపీని లేకుండా చేస్తాడు. ఆ విధంగానే అందులో సక్సెస్ అయ్యిండు. కాంగ్రెస్ ని తిట్టడము, బీజేపీని తిట్టడం, కేసీఆర్ బీజేపీతో అంటే ఏమంటారు రాజకీయంగా? ఒక్కటేనండి, రాజకీయ ఎత్తుగడలో ఆయనే దిట్ట. కేసీఆర్ కాంగ్రెస్ పార్టీతో పొత్తు కలిసిండు, ఆయన తెలుగుదేశంతో కూడా పొత్తు కలిసిండు. అవును, రెండు పార్టీలతో పొత్తు కలిసి ఎప్పటికీ రిజల్ట్ ఓరియంటేషన్ ఈ ప్రజాక్షేత్రంలో ఎప్పటికీ తెలంగాణ నినాదాన్ని నానేటట్టు చేసిండు. ఆనాడు టీడీపీ కూడా తీర్మానం చేయాల్సి వచ్చింది. కాంగ్రెస్ లో సక్సెస్ అయ్యిండు. కాంగ్రెస్ పార్టీ కూడా తీర్మానం చేసింది, టీడీపీ కూడా చేసింది, కాంగ్రెస్ పార్టీ కూడా తీర్మానం చేయించింది. అంటే అనేక పార్టీలతోనూ కూడా తీర్మానం ఆల్ ఇండియాలో చేయించగలిగింది పొత్తు కోసం. ఇప్పుడు ఆల్ ఇండియాలో కూడా అనేక పార్టీలు తీర్మానం చేసినాయి.
మెజారిటీ పార్టీలు కూడా తీర్మానం చేసినాయి తెలంగాణకు అనుకూలంగా. అందులో ఆయన సక్సెస్ రేట్. ఆయన కేసీఆర్ గారు ఢిల్లీలో ఉన్నప్పుడు, ఆ ఢిల్లీలో ఏం భవన్ అది, ఆయన ఎంపీగా ఉన్నప్పుడు ఆయన ఏం లేదు, అది ఆయనకు ఎంపీగా ఉన్నప్పుడు ఆయనకు శాఖ లేని మంత్రిగా ఉండే చాలా రోజులు. ఓకే, మంత్రిగా ఆయనకు ఒక పెద్ద భవనమే కేటాయించిండ్రు. మంత్రి హోదాకు ఎంతైతే భవనం ఉండాలో ఆ భవనం ఉండే మొన్నటిది అనుకుంటే ఆయనకు. మొన్న ఈ రేవంత్ రెడ్డి వచ్చేదానికి ఆయనకే ఉండే ఆ భవనం. అయితే 2009కి ముందు ఉద్యమం ఉధృతమయ్యే ముందు చాలా వరకు బై ఎలక్షన్స్ వచ్చినాయి కదా. బై ఎలక్షన్స్లో ఒకసారి ఈటెల రాజేందర్ కూడా ఓడిపోయాడు. వాళ్ళు పోటీ చేసిన స్థానాల్లో రాజీనామా చేసి పోటీకి వెళ్ళడం, ఓడిపోవడం ఇవన్నీ జరిగినప్పుడు రాజేందర్ ఎన్నడూ ఓడిపోలే, మొన్న ఒక్కసారి తప్ప. బై ఎలక్షన్స్ లో మనస్తాపం బాగా చెందింది కదా కేసీఆర్. అంటే పార్టీకి సీట్లు తగ్గినాయి కదా బాగా. ఒక్కటేనండి, 25 సీట్లు కాంగ్రెస్ పార్టీతో పొత్తున్నప్పుడు గెలిచినాం. లేలే కొన్నిసార్లు బై ఎలక్షన్స్ అయినాయి కదా. నేను చెప్పేది 25 సీట్లు కాంగ్రెస్ తో పొత్తులో గెలిచినాం. కాంగ్రెస్ పొత్తులో 2004లో గెలిచిన తర్వాత 10 మంది రాజశేఖర రెడ్డి దిక్కు పోయినప్పుడు. అప్పుడు ఇవాళ మన పార్టీ, ఇవాళ మా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు 10 మంది కాంగ్రెస్ పార్టీ దిక్కు ఎట్లయితే పోయినలో అప్పుడు ఆనాడే పోయిన్లు. ఆనాడు కూడా పోయిన్లు. పోయిన తర్వాత మళ్ళీ తెలుగుదేశంతో పొత్తు కలిసి మళ్ళా పోటీ చేసింది. 9లో పోటీ చేసినప్పుడు 10 సీట్లు మాత్రమే గెలిచి, 50 పోటీ చేసిరు. అప్పుడు 10 సీట్లు మాత్రమే గెలిచి. 10 సీట్లు గెలిచినప్పుడు రాజేందర్ గారు నాయకుడు, సభానాయకుడు, ఏది టీఆర్ఎస్ ఎల్పీ నాయకుడు. అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎక్కడ పెట్టుకుంటావు తల రాజేంద్ర, నీ తల ఎక్కడ పెట్టుకుంటావు అని అన్నాడు. ఎప్పుడు అప్రహాతికంగా గెలిచిండు, ఒకేసారి మొన్న ఓడిపోయింది తప్ప. హుజురాబాద్లో అప్రహాతికంగా అనేక సార్లు ఈటెల రాజేందర్ గెలవడం. అయితే పార్టీ మధ్య మధ్యలో బై ఎలక్షన్స్ అంటే తెలంగాణ ఉద్యమం కోసం, తెలంగాణ కోసం వీళ్ళు రిజైన్ చేయాలా, మళ్ళీ బై ఎలక్షన్స్ పోతుండే కదా. పోయినప్పుడు ఒకసారి 20-25 పోటీ చేస్తే అసలు వాళ్ళ సగం కూడా రాలే. ఇదే తెలంగాణ భవన్లో సూసైడ్ చేసుకుంటుండు కేసీఆర్, ఈటెల వీళ్ళందరూ మనస్పర్ధ అయింది, సూసైడ్ అటెంప్ట్ కూడా అయింది అని అప్పుడు టీఆర్ఎస్ పని అయిపోయిందని బాగా ప్రచారం జరిగింది కానీ అట్లాంటి పని బాధపడ్డాడు ఆ టైంలో కేసీఆర్. బాగా బాధపడేది, ప్రతి విషయంలో బాధపడేది. కానీ మళ్ళా దీన్ని ఎట్లా అధిగమించాలనేది ఆలోచించి అది అనేక మందితో సంప్రదించేది. 2009కి ముందు కూడా అక్కడ తెలంగాణ భవన్లో, అక్కడ ఢిల్లీలో ఈయనకున్నటువంటి భవన్లో కేసీఆర్ అంటే బాగా ఉంటుండే, బాగా అందరితో ముచ్చట్లు పెడుతుండే, పెట్టెలు సిగరెట్లు తాగుతుండే. ఒకటేనండి, ఆనాడు ఆయన మొదటి నుంచి సిగరెట్ తాగే అలవాటు, మందు తాగే అలవాటు ఉన్నది కేసీఆర్. కానీ మందు ఎప్పుడు పడితే అప్పుడు తాగే అలవాటు లేదండి. పొద్దున్న సాయంకాలం అయిన తర్వాత, అన్ని పనులు తీరిన తర్వాత ఆయనకు సన్నిహితంగా ఉండే వ్యక్తులతో కూర్చొని స్నానం చేసి మళ్ళీ ఫ్రెష్ బట్టలు కట్టుకొని మళ్ళీ ఆస్వాదించినట్టుగా తాగుతాడు తప్ప ఆయన తాగుబోతు కాదండి. తాగుతాడు కానీ తాగుబోతు కాదు. ఓకే, తాగుడు వేరు, తాగుబోతు వేరు. అదే కాదు, తాగుబోతు అని తోడు అంటున్నా 24 గంటలు ఎప్పటికీ సుక్కేసుకోవాలి. ఆయన మీద ఓర్వలేని వాళ్ళు వార్తలు చెప్తాను తప్ప నేను నిజం చెప్తాను. ఎందుకంటే ఆయనతో కలిసి మెదిలిలో 20 ఏళ్ళ ప్రయాణం చేసినోడిని నేను. నైట్ 12-1 గంట కనుక ఆయనతో కలిసి ఉన్నోడిని, ఆయనతో సన్నిహితంగా ఉన్నోడిని. కాబట్టి ఆయన మీద పేరుబదనాలు ఉన్నాయి తప్ప అపోహలు ఉన్నాయి. ఆయన బుక్కడ తింటాడు, ఒక పూటే తింటాడు, ఒక పూట తింటాడు అంతే. పొద్దునేం తినడా? పొద్దునేం తినడు. ఆయన డైరెక్ట్ చాయ్ తాగుతాడు, పేపర్లు అన్ని చదువుతాడు. అవును, పేపర్లు అన్ని చదువుతాడు, ఉత్తరం కూడా చదువుతాడు. మనకు ఆపోజిట్ గా రాసిన ఉత్తరాన్ని కూడా చదువుతాడు. ఇప్పుడు నేను కేసీఆర్ కు వ్యతిరేకంగా మాట్లాడతాను, అది కూడా వింటాడు ఆయన. మొత్తం చూస్తాడు, ఇంకా మొత్తం వింటాడు ఆయన. ఏం చెప్తాడు రాజయ్య? వింటాడు ఆయన. అంటే ఎవరి లోపల ఏంటిది ఉన్నది, అసలు చెప్పేదానిలో వాస్తవం ఏమున్నది, ఇది కూడా వింటాడు. ఇంటర్వ్యూలు అని చూస్తున్నాడు, ఇంటర్వ్యూస్ చూస్తాడు ఆయన. అంటే ప్రతి న్యూస్ ఆయనకు ఉండాలి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.